నమస్తే, వెల్కమ్ టు విత్ న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజా సంకల్ప యాత్రలో 14 నెలల పాటు జగన్ ప్రజలతో మమేకమయ్యారు. కొనియాడిన రాష్ట్ర డిప్యూటీ సీఎం కె నారాయణస్వామి. అనంతపురం జిల్లాలో పర్యటించిన కేంద్ర కమిటీ బృందం. పంట నష్టం వివరాలను వివరించిన కలెక్టర్ గంధం చంద్రుడు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ప్రజా సమస్యలపై మాజీ మంత్రి ధర్నా. కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన భూమా అఖిలప్రియ. కదిరిలో సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేసిన రాయలసీమ విద్యార్థి సంఘం నాయకులు. నారాయణ పాఠశాలను పెట్రోల్ బంక్ ఆవరణలో నిర్వహించడంపై ఆగ్రహం. ఉరవకొండలో తెలుగుదేశం నాయకుడిపై దాడి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఇక డీటెయిల్ చూస్తే, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చేసిన ప్రజా సంకల్ప యాత్ర ముగిసి 3 ఏళ్లైన సందర్భంగా ప్రజలలో నాడు ప్రజల కోసం నేడు పాదయాత్రను చిత్తూరు, గంగుధార, నెల్లూరు మండలంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర డిప్యూటీ సీఎం కె నారాయణస్వామి పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రను మలుపు తిప్పిన మరుపురాని యాత్ర అని అభివర్ణించారు. 14 నెలల పాటు ప్రజలలో జగన్ మమేకమయ్యారని తెలిపారు. ఈ పాదయాత్ర కార్యక్రమానికి వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంసీ విజయానంద్ రెడ్డి, మండల కన్వీనర్ సురేంద్రరెడ్డి, సహకార సంఘ అధ్యక్షులు కె బాబురెడ్డి, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, వైఎస్ఆర్ కార్యకర్తలు, మహిళలు, యువకులు మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పేదలకందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మీరందరూ కూడా జగనన్న ముఖ్యమంత్రి కావాలని దాదాపు 5-6 సంవత్సరాలు మీ యొక్క ప్రేమాభిమానం ఏ విధంగా జగనన్న ముఖ్యమంత్రి చూడాలి. రమేష్ వాళ్ళకి చెప్పి పెట్టుకున్నారు, ఆయన గెలవాలని ఆశపడ్డారు. మీకు చెప్పిన ప్రకారంగా జగనన్న మరో కదా మళ్ళీ చంద్రబాబు కదా ఈ పేదవాళ్ళందరినీ మహారాజు మళ్ళా ఇక్కడ చెప్పచ్చు. నీకెందుకు అయిపోయింది? జై జగన్, జై జగన్. కరువు సీమ అనంతపురం జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో పంట నష్టం వివరాలు అంచనా వేయడానికి కేంద్ర కమిటీ జిల్లాలో పర్యటించింది. అనంతరం వజ్రకరువులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ని ఇంటర్ మినిస్ట్రియల్ సెంట్రల్ టీం, రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ తిలకించారు. ఫోటో ఎగ్జిబిషన్లో జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు కమిటీ సభ్యులకు జిల్లాలోని ప్రధాన పంటలు నష్టపోయిన అంశాల గురించి వివరించారు. మళ్ళీ ఫోటో పంపిస్తారా? ఓటు తగలదండి.
ఆటోమేటిక్గా గుర్తులోకి వస్తాడు, గుండెల్లో పెట్టుకుంటాం. జగదీష్ పడుకొని అంటే వేస్ట్ పెట్టుకో ఇంకో చెట్టు ఏమి ఒకటే కాకపోతే నువ్వు కూడా పీక్ అప్ప చెట్టు పీక్కి చేతిలో పట్టుకుని ముగ్గురు అనవద్దు మొన్న అనవద్దు ఉన్నట్లు చూపెట్టు. కర్నూలు జిల్లా అల్లగడ్డలో ప్రజా సమస్యలపై మాజీ మంత్రి తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమా అఖిలప్రియ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్కు ప్రజా సమస్యలపై వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో పార్టీ అభిమానులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దౌర్భాగ్య స్థితిలో ఈ రోజు ప్రభుత్వం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు ఈ రోజు గ్రామాలలో తిరుగుతున్నాం. ఈ రోజు రైతుల పరిస్థితి, మన రాష్ట్రంలో రైతుల పరిస్థితి చూస్తుంటే నిజంగా కడుపు తరుక్కుపోతుంది. మన రాయలసీమ ప్రాంతంలో మన ఆలగడ్డలోనే వరదలు వచ్చి ఎంత మంది రైతులు ఇబ్బందులు పడినారు, ఎంత మంది రైతుల పంట నష్టం జరిగింది. 2 సార్లు పంట నష్టం జరిగితే స్వయాన జగన్మోహన్ రెడ్డి గారు నంద్యాలకు వచ్చి నష్టపరిహారం ఇస్తాము, పోయిన ప్రభుత్వం కన్నా ఒక 1000 రూపాయలు ఎక్కువ ఇవ్వండి అని చెప్పి మాటలు చెప్పి పోయినారే గాని ఈ రోజు ఏ ఒక్క రైతు కూడా నష్టపరిహారం ఇప్పలేదు. రైతు ఆత్మహత్యలకు కూడా ఈ రోజు ఒక్క రూపాయి కూడా ఇవ్వకనందుకు ఈ రోజు ఈ ప్రభుత్వం సిగ్గుపడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా దయచేసి మరొకసారి ఆలోచించండి. మన రాష్ట్ర భవిష్యత్తు గాని, మన పిల్లల భవిష్యత్తు గాని మనకి బాగుండాలంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వస్తేనే మన జీవితాలు బాగుపడతాయని దానికి డౌటే లేదు. ఈ రోజు మీరే చూసినారు, గతంలో మేమున్నప్పుడు ఏ విధంగా రోడ్లు వేసినాము, పోటీ పడి పనులు చేసాము. కానీ ఈ రోజు మన ఆళ్లగడ్డకి 100 పడకల హాస్పిటల్ తీసుకొద్దామంటే అది కాస్త బనగానపల్లికి తీసుకుపోయినారు. 50 పడకల హాస్పిటల్ నేను తీసుకొస్తే ఆ పనులు కూడా మొదలు పెట్టలేదు. బనగానపల్లి వచ్చి దాన్ని కూడా తీసుకుపోవడం జరిగింది. మన ఎమ్మెల్యే మాత్రం చేతులు కట్టుకొని ఎవరు ఏది తీసుకుపోయినా చేతులు కట్టుకొని తలుపుకొని చూస్తున్నారే గాని ఏ పని చేయలేరు, చేత కాదని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మనమందరము కలిసికట్టుగా ప్రజలు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కలిసికట్టుగా పోరాటాలు చేస్తే మనకి న్యాయం జరుగుతుంది, మన ఆలగడ్డను మనం కాపాడుకోగలుగుతామని మరొకసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఈ నిరసన కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిరసన కార్యక్రమం ఉందని ఫోన్ చేసి చెప్పిన వెంటనే పెద్ద స్థాయిలో మీరందరూ వచ్చినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రజలకు ఏదైనా సమస్య వస్తే ఒక పిలుపుతో మేమందరం వస్తామనే ఒక మెసేజ్ మీరందరూ ఈరోజు ప్రజలకు ఇవ్వడం అనేది కూడా నిజంగా మీ అందరినీ చూసి కూడా నేను గర్వపడుతున్నాను. మీ అందరికీ మరొకసారి నేను చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గ కేంద్రంలో రాయలసీమ విద్యార్థి సంఘం నాయకులు నారాయణ పాఠశాలను
పెట్రోల్ బంక్ ఆవరణలో నిర్వహిస్తున్నారని అక్కడి నుండి తరలించాలని సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. పాఠశాల యాజమాన్యంపై ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని, ఏదైనా ప్రమాదం సంభవించిన ఎడల అనేక మంది విద్యార్థులు వారి తల్లిదండ్రుల జీవితాల్లో యాజమాన్యం చెలగాటమాడుతుందని మండిపడ్డారు. తక్షణమే స్పందించి చర్యలు తీసుకునేంత వరకు నిరసన కార్యక్రమం విరమించబోమని హెచ్చరించారు. ఎంఈఓ చిన్ని కృష్ణ 10 రోజుల్లోపు తప్పనిసరిగా చర్యలు తీసుకొని ఇక్కడి నుండి తరలిస్తామని సెల్ టవర్ దిగి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. స్పష్టమైన హామీ ఇస్తున్నాను. 10 రోజుల లోపల రెన్యువల్ లేనటువంటి ఏ పాఠశాలను కూడా ఇంక్లూడింగ్ నారాయణ స్కూల్ అన్నింటినీ కూడా మూసేసేదానికి చర్యలు తీసుకోవడానికి పై అధికారుల నుండి ఆదేశాలు తెప్పిస్తాను. మీరు దయ ఉంచి విద్యార్థులుగా ఈరోజు అక్టోబర్ 31 నాటికి నారాయణ స్కూల్ అన్ని ప్రైవేట్ స్కూల్ కూడా రెన్యూలు ఆఖరి గడువు అయిపోయింది. కానీ అక్టోబర్ 31 నాటికి నారాయణ స్కూల్ రెన్యూలు రద్దు పునరుద్ధరణ జరిగినా కూడా ఇంతవరకు ఈ అధికారులు స్పందించడం లేదు. కనీసం దాచిపెడుతున్నారు. పబ్లిక్ తెలియడంలే. నారాయణ స్కూల్లో చదివేటటువంటి విద్యార్థి తల్లిదండ్రులకు మేము ఒకటే గమనించాలా చెప్తున్నాం. నారాయణ స్కూల్కి అధికారికంగా అక్టోబర్ 31 నుంచి రెన్యూలు లేదు, అంటే పునరుద్ధరణ లేదని చెప్పి అధికారులు స్వయంగా చెప్తున్నారు. ఎంఈఓ సచ్కి ఎంఈఓ వారే చెప్తా ఉన్నారు. ఆర్టీఓ డిఆర్ఓ ఆర్టీజీ అని చెప్తున్నారు. ఈయూ గారు చెప్తున్నారు. మరి అలాంటప్పుడు అక్టోబర్ 31 నాటికి రెన్యూలు రద్దు అయినప్పటికీ నారాయణ స్కూల్ ఎందుకు నడుస్తుంది? పోలీసు గ్రౌండ్ ఎందుకు వాడుకుంటున్నారు? ఇది మాకు తెలాల. ఈరోజు పెట్రోల్ బంక్ పక్కనుంది. వందల విద్యార్థులు ప్రాణ నష్టం జరుగుతుంది, ప్రమాదం జరుగుతుందని మనం చెప్తా ఉంటే ఈరోజు పట్టించుకోరు. ఈరోజు బిల్డింగ్ ఓనర్ని కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఈ పోలీసులు. ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ పని చేస్తున్నారు. పోయిన 2 నెలల క్రితం, అంటే దాదాపు 90 రోజులు అవుతుంది, విద్యార్థుల మనోభావాలు దెబ్బతిన్న విధంగా కులమ పేరు పెట్టి దేశించిన విశ్వనాథ్ రెడ్డి అనేటువంటి నారాయణ బిల్డింగ్ ఓనర్ విశ్వనాథ్ రెడ్డి కులం పేరు ఇంతవరకు ఈ పోలీసులు కానీ సంబంధించిన అధికారులు కానీ ఇంతవరకు కూడా కేసు కట్టలేదు. తిరిగి ఆయన కౌంటర్ ఇచ్చాడు. అతను భార్యతో పిలిపించి కింగ్ ఫిషర్ బీరు తాగి ఉద్యమకారులు 1.5 గంట విశ్వనాథ్ రెడ్డి ఇంట్లో తన భార్యని అరాచకం సృష్టించినామని చెప్పి కేసు ఇస్తే, కౌంటర్ కేసు ఇస్తే పోలీసులు దాన్ని ఏమాత్రం కూడా మమ్మల్ని ఆ కేసు అడ్డం పెట్టుకుని మా కేసు కట్టుకోకుండా చేస్తున్నారు. ఈరోజు ఇంత జరుగుతూ ఉన్నా కూడా మా పైన అసలు కదిరిలో ప్రజాస్వామ్యం పూర్తిగా బస్సు చేసినారు ఈ అధికారులందరూ కూడా. ఈరోజు చెప్తున్నాను, పోలీసు యొక్క ప్రాపర్టీని వాడుకుంటా ఉంటే మీరు ఏం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారంటే ప్రజలు మీరు ఏమి కాపాడుతారు ఈ పోలీసులు? కమ్యూనిస్ట్ పార్టీ తరఫున 110 రోజుల నుండి నారాయణ స్కూల్ పైన నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలు నడుపుతానని ఉద్యమాలు చేయడం జరిగింది. అందుకనే ఉన్నతాధికారులకు దాని ప్రకారంగా డిఓ గారు సూపర్ నోటీస్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఆర్టీడీ గారు డిప్యూటీ డిఓతో ఎంక్వైరీ కూడా చేయించడం జరిగింది నారాయణ స్కూల్ పైన. డిప్యూటీ డిఓ గారు సమర్పించినటువంటి నివేదికల ఆధారంగా ఆ పాఠశాల పైన ఆర్టీడీ గారు నిర్ణయం తీసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ పాఠశాలలో ఎట్టి పరిస్థితుల్లో నిబంధనలకు విరుద్ధంగా ఏ పాఠశాల నడిచినా కూడా దాన్ని నడపనిచ్చే పరిస్థితులు అయితే విద్యాశాఖ ఉండదు. తప్పనిసరిగా దాని మీద చర్యలు ఉంటాయి. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గ కేంద్రంలో సీనియర్ తెలుగుదేశం నాయకుడు పారం కేశవపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి గాయపరిచారు. పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఉరవకొండ పోలీసులు కేసు నమోదు చేసి అనుమానితులను విచారిస్తున్నారు.
ఇక తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు నా ఇల్లు నా సొంతం అనే కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నం జిల్లా యలమంచిలో స్థానిక ఎమ్మెల్సీ చలపతిరావు మీడియాతో ముచ్చటించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల గృహ నిర్మాణాలు చేపట్టి నిర్మాణం పూర్తి చేసిన లబ్ధిదారులకు ఇవ్వకుండా వైసీపీ ప్రభుత్వం ఇబ్బంది గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. డిపాజిట్ల రూపంలో డబ్బు కట్టించుకొని ఇప్పటికి కూడా ఆ గృహం లబ్ధిదారులకు అందించకుండా ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. వెంటనే అర్హులకు ఇల్లు అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కటారి సాంబా, అడారి ఆదిమూర్తి, నాగేశ్వరరావు, దత్తాత్రేయ, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ముందు ఎవరికైతే గృహాలు లేవో వారందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పి ఒక హామీ ఇవ్వడం అనేది జరిగింది. వైఎస్ఆర్ పార్టీ వారు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడప్పుడే 18 నెలలు భయపడ్డది. ఏ ఒక్కరికి కూడా పట్టా ఇవ్వడం అనేది జరగలేదు. ప్రతిసారి కూడా వాయిదాలు వేస్తూ వస్తున్నారు తప్పించి వారు మాత్రం మీద వాళ్ళకి పట్టాలు ఇవ్వడం జరగలేదు. పట్టాలు ఇవ్వకపోతే పోయింది. తెలుగుదేశం ప్రభుత్వం కాలంలో సుమారు 5 లక్షల ఇల్లులు కట్టి ఉన్నాయి. వాటిని లబ్ధిదారులకి మరి పంపిణీ కూడా చేయలేదు. 523 ఇల్లు కట్టారు. కట్టిన వాటిని లబ్ధిదారులు కూడా అలాట్మెంట్ చేశారు. ఆ లబ్ధిదారుల దగ్గర నుంచి ₹1,00,000 మేర కార్పస్ ఫండ్ కూడా వసూలు చేశారు. వాళ్ళకి అలాట్మెంట్ లెటర్స్ కూడా ఇచ్చారు. అయితే ప్రభుత్వం మారినంతట్లో ఆ లబ్ధిదారుల్ని ఆ ఇళ్ళలో గృహప్రవేశం చేయకుండా అడ్డపెట్టి వారిని మార్చి వాళ్ళ కార్యకర్తలని చేత గృహప్రవేశం చేయడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎవరైతే కార్పస్ ఫండ్ అది కట్టారో వాళ్ళకి మాత్రం మాకు ఇల్లు ఇచ్చి తీరాలి అని చెప్పి పట్టుబట్టడంలో ఆ పథకం అలాగే మూలన పడింది. అలాగే లైన్ కొత్తూరులో 60 ఇళ్ళు కాఫీ కూడా ఏర్పాటు చేశారు. కానీ వీటికి మాత్రం కరెంటు కనెక్షన్లు ఇవ్వలేదు. అలాగే బోర్డుకి కొళాయికి ట్యాంకులు అవి కూడా కడితే ఆ ట్యాంకులోకి నీరు కూడా రావడం లేదు. అయితే ఇళ్లల్లో మాత్రం లబ్ధిదారులు దిగారు. కరెంట్ లేక రాత్రులు పాములు అయ్యి చేరడం, అలాగే దోమలు, అలాగే త్రాగడానికి నీరు లేక, సరైన రోడ్లు కూడా లేక, మౌలిక వసతులు కల్పించలేని దాని మీద వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. వారు కాగితాలు పట్టుకొని అధికారులు అందరి దగ్గరికి తిరుగుతున్నారు. కానీ మరి ప్రభుత్వంలో చలనం లేదు. దాని మీదే మరి తెలుగుదేశం పార్టీ నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. అయితే ఈ యలమంచిని రాకుండా నష్టపోతున్నప్పుడు ప్రభుత్వ అధికారులు అందరూ వచ్చి చూశారు. కానీ మరి వారికి పంట నష్టం కానీ పెట్టుబడి నష్టం కానీ లేదు. దాన్ని సర్వే చేయడానికి ఏమన్నా టీములు పంపిస్తారా అంటే ఆ టీములు కూడా పంపించలేదు. ఇవాళ రైతుకు ఒక పైసా కూడా ఆర్థిక సహాయం అందించలేదు. మరి దాని మీద కూడా ప్రభుత్వానికి చెప్తున్నాం. అది కాదు అని అనుకున్నప్పుడు రైతులు కూడా దీని మీద రుజువు చేసి ప్రభుత్వం తాలూకా మెడలో ఉంచడానికి. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని చిన్న కొత్తపల్లి మండలంలో కొంతమంది స్వార్థపరులు చేసిన పైరవిలతో తమ ఊరికి వచ్చిన సచివాలయ నిర్మాణం అదే పంచాయతీలోని పక్క ఊరికి తరలిపోయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులకు ప్రజలు ఎంత విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని అనంతపురం జిల్లాలోని పులేటిపల్లి గ్రామస్తులు వాపోతున్నారు. గ్రామస్తులంతా జిల్లా కేంద్రానికి తరలివచ్చి కలెక్టర్, జిల్లా పరిషత్ సీఈఓలకు వినతి పత్రం అందజేశారు. అధికారులు వెంటనే స్పందించి తమ గ్రామ ప్రజలకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
మా ఊరికి ప్లేటపల్లి గ్రామానికి ఫర్నిచరు కేబుల్ వేరే లాకినారు. అన్నీ వచ్చాక మాకు ఏమనుకున్నామంటే మా ఊరికి వస్తానని చాలా మంచిగా చేసినారు అంటారని మేము అనంతపురం జిల్లా చెన్నైకొత్తపల్లి మండలం పులేటిపల్లి గ్రామం వాస్తవ్యము. మేము విన్నవించుకునేది ఏమనగా మా గ్రామానికి దాదాపు బ్రిటిష్ కాలం నుంచి ఉన్న రెవెన్యూ విలేజ్గా దాదాపు 5 గ్రామాలు కలిసి ఉండేది. ఏ కార్యక్రమం జరిగినా మా రెవెన్యూ గ్రామం పేరు మీదనే జరిగేది. రేషన్ కార్డు కావచ్చు లేదా పెన్షన్లు కావచ్చు ఏది తీసుకున్నా ఇప్పటికి కానీ రెవెన్యూ గ్రామం లేదా సచివాలయం అన్నా కానీ పులేటిపల్లి వస్తుంది. కానీ మా గ్రామానికి శాంక్షన్ అయిన మా పేరు మీద శాంక్షన్ అయిన సచివాలయాన్ని వెంకటంపల్లికి మార్చడం జరిగింది. అదేవిధంగా దానికి సంబంధించిన ఫర్నిచర్ కావచ్చు అధికారులు కావచ్చు మా గ్రామంలో వచ్చి పని చేయడం జరగలేదు. కాబట్టి మా సచివాలయం మాకే కావాలని చెప్పి మేము విన్నవించుకుంటున్నాం. పులేటిపల్లి సచివాలయానికి వచ్చిన కేబుల్ కానీ ఫర్నిచర్ కానీ ఎండిఓ గారు అందరూ వచ్చి అక్కడ చూసుకొని పోయి మళ్ళీ వాళ్ళు వెంకటంపల్లికి మార్చడం అయింది. మేము పోయి చిన్నగొత్తపల్లి పోయి ఎండిఓ దగ్గర పోతే మా దగ్గర ఏమీ లేదు, మా ఏమీ చేస్తే పై అధికారులు చెప్తున్నారు అంటున్నారు. కాకపోతే మా ఊర్లో అంతా గ్రామస్తులంతా కుంటి గుడుపు వికలాంగులు అదే ముసలి వాళ్ళంతా పోయి వంక దాటుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది. ఆ పోవాలంటే 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు అవుతుంది. దానికి పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. పిల్లలు తీసుకోవాలంటే చాలా పెన్షన్లు కానీ ప్రతి దానికి ఇబ్బంది అవుతుంది. మేము పోయి అధికారుల దగ్గర పోతే నిమ్ముకు నీరు ఎక్కినట్టున్నారు. ఎండిఓ గారు కానీ ఇంకో రెవెన్యూ ఆఫీసు కానీ ఎవరు మాకు సంబంధించలేదు. ఎండిఓ వాళ్ళు మా చేతులు ఏం లేదు అని పై అధికారులు చెప్తున్నారని ఎండిఓ గారు చెప్తున్నారు. అయితే మేమంతా పోయి కుయోమర్ర అంటే కూడా మాకల్లా నిమ్మకి నీరు ఎక్కినట్టున్నారు. కాకపోతే మేమంతా ఇప్పుడంతా జిల్లాకు వచ్చి 79 మంది మేమంతా సొంత ఖర్చులతో వచ్చేసి ఇక్కడ స్పందన చేసినా మాకెవరు దిక్కు లేరు. కాకపోతే మాకు అధికారులు వెంటనే దిగొచ్చి మా పులేటిపల్లి గ్రామానికి సచివాలయం కావాలని కోరుతున్నాము. అనంతపురం జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో అతిపెద్ద చెరువైన బుక్కాపట్నం చెరువు పూర్తిగా నిండుకొని నీటితో కలకలలాడుతుంది. చెరువు కింద ప్రత్యక్షంగా 3450, పరోక్షంగా 6000 ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రస్తుతం వరి పైరు కోసుకోవడానికి అదును కావడంతో రైతులు పంటలు వేయడానికి ముందుకు వచ్చారు. అయితే చెరువు కింద కాలువలు, పిచ్చి మొక్కలు, ముళ్ళకంపలతో మట్టి నిండిపోయి ఉంది. పలుమార్లు అధికారులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేకపోయింది. కాలువ మరమ్మతుల గురించి బుక్కాపట్నం రైతులు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డికి తెలపడంతో ఆయన ముందుకు వచ్చారు. దీంతో ఒక్కసారిగా వైకాపా పార్టీ వారు ఆగ్రహంతో ఊగిపోయి పనులు చేయడానికి వీల్లేదని తామే పనులు చేస్తామంటూ అడ్డగించారు. ఒక్కసారిగా తెదేపా వైకాపా నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ విషయంలో ఎటువంటి రాజకీయాలు చేయరాదని పల్లె రఘునాథ్ రెడ్డి హితవు పలికారు. అధికార పార్టీ నేతలే పనిచేసి రైతులకు అండగా నిలవాలని సర్ది చెప్పి అక్కడి నుండి నిష్క్రమించారు. దీంతో వివాదం సద్దుమణిగింది. వైఎస్ఆర్సీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంఘీభావం తెలియజేస్తూ పాదయాత్రలు నిర్వహిస్తున్నారు. వీళ్ళు ఏమి ఘనకార్యం సాధించినామని పాదయాత్రలు చేస్తున్నా నాకే అర్థం కావడం లేదు. పాదయాత్రకు ప్రజలు రావడం లేదు. ప్రజలు ప్రభుత్వం మీద తీవ్ర అసంతృప్తి. డ్వాక్రా మహిళలు బలంత పెట్టి బెదిరించి ఉద్యోగాలు తీసేస్తామని చెప్పి వాళ్ళకి తాయిలాలు ఇస్తామని చెప్పి బలవంతంగా వాళ్ళందరినీ పాదయాత్ర తీసుకుని పోతున్నారు. ఈ పాదయాత్ర కూడా చందాలు వసూలు చేసి డీలర్ దగ్గర పాదయాత్ర నిర్వహిస్తున్నారు. దీనివల్ల ప్రయోజనం ఏమిటి నాకు అర్థం కావడం లేదు. ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, ఈ రోజున అకాలమైన వర్షాలు వచ్చాయి, వరదలు వచ్చాయి. రాష్ట్ర ప్రజలంతా అనేక రకమైన ఇబ్బందులతో సమస్యలతో మరి ముఖ్యంగా రైతాంగం కళ్ళ నీళ్లు పెట్టుకుంటున్నారు. రైతుల్లో కళ్ళ నీళ్లు పెట్టించిన ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు మనజాలేదు. అది బతికి బట్ట కట్టలేదు. ఈ రోజుకే తిండ్ల బిల్లు రాలేదు.
వాళ్ళందరినీ కలిసి ఎంఆర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తాం. అంతలోపలే బిల్లులు చెల్లిస్తే మంచిది. ఎవరి కోసం ఇస్తారు? ఇల్లు కట్టారు, ప్రభుత్వం శాంక్షన్ చేసింది, నమ్మినారు, వాళ్ళకి ఇల్లు బిల్లు ఇవ్వాలి. కాబట్టి ఇండ్ల బిల్లు కూడా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ప్రజా వ్యతిరేక విధానాలు మానండి. ప్రజలు మనకు ముఖ్యము. సంక్షేమము అభివృద్ధి రెండు కళ్ళు రెండింటినీ సరి చేసుకొని న్యాయబద్ధంగా చేస్తే బాగుండు తప్ప ఉత్తుత్త మాట చెబితే ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు. భారీ భారీ మూల్యం చెల్లించవలసి వస్తుంది. అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలంలో నిర్వహించిన పాదయాత్రలో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, ఇందుపురం ఎంపీ గోరంట్ల మాధవ్ పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర 3 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ప్రజలలో నాడు ప్రజల కోసం నేడు పేరుతో పాదయాత్ర చేపట్టారు. 4వ రోజు పాదయాత్ర ముగింపులో భాగంగా గునిపెల్లిలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ నాడు చంద్రబాబు 2014 ఎన్నికలలో లెక్కలేనని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని, 2019 ఎన్నికలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి ప్రజల మనిషిగా మంచి పాలన అందిస్తున్నాడన్నారు. అక్కలు చెల్లెమ్మలు మళ్ళా ఓట్లు వేయించుకోవాలని చెప్పినాడు అనుకుంటా ఉన్నాడు. ఇంకా మీరు చంద్రబాబు నాయుడు ఒకసారి నమ్ముతా 10 సార్లు నమ్ముతామా? నమ్మం కదా. నమ్ముతారు అక్క చంద్రబాబు నాయుడు నమ్ముతారు మీరు? నమ్మరు. జగన్ జై జగన్, జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. నవంబర్ 6, 2017 సంవత్సరం పాదయాత్ర మొదలుపెట్టి 3వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఈ యొక్క పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన గౌరవ పార్లమెంటు సభ్యులు, నా అన్నలకు ప్రతి ఒక్కరికి ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు మాట చెప్పాడు. ఏమన్నా మనకి ఏమైనా ఉద్యోగాలు ఇచ్చారు మన పిల్లలకు? మన పిల్లలకు ఒక్కరికి ఉద్యోగాలు రాలా. చంద్రబాబు నాయుడు కొడుకేమో ఓనామాలు రాని లోకేష్ బాబు కూడా ఈ మంత్రి వచ్చారు. ఏమంటావన్నా? ఓనామాలు రాని లోకేష్ కూడా మంత్రి పదవి వచ్చారు. మన బిడ్డలేమో వర్షాలు పడక కరువు కాటగా తల్లాడుతూ మనం బెంగళూరు పోయి కూలీలుగా వాచ్మెన్ జగన్మోహన్ రెడ్డిని తెలియకుండా ఉన్నారు. ఆ ఫ్యాన్ గాలి దెబ్బకు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ బంగాళాఖాతంలో ఎప్పుడు చెప్తా ఉంటా, బంగాళాఖాతాలు కలుపుతామని కలిపేసిన బంగాళాఖాతంలో కలిపేసిన చంద్రబాబు నాయుడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజా సంకల్ప యాత్రలో 14 నెలల పాటు జగన్ ప్రజలతో మమేకమయ్యారు, కొనియాడిన రాష్ట్ర డిప్యూటీ సీఎం కె నారాయణస్వామి. అనంతపురం జిల్లాలో పర్యటించిన కేంద్ర కమిటీ బృందం, పంట నష్టం వివరాలను వివరించిన కలెక్టర్ గంధం చంద్రుడు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ప్రజా సమస్యలపై మాజీ మంత్రి ధర్నా, కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన భూమా అఖిలప్రియ. కదిరిలో సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేసిన రాయలసీమ విద్యార్థి సంఘం నాయకులు, నారాయణ పాఠశాలను పెట్రోల్ బంక్ కావాలను నిర్వహించడంపై ఆగ్రహం. ఉరవకొండలో తెలుగుదేశం నాయకుడిపై దాడి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.